హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కూర సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని సన్నటి మంట పైన పల్లీలని ఇలా కలుపుకుంటూ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 చెక్క ముక్క, 4 లవంగాలు, 1 యాలక్కాయ వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నువ్వులు చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన లేకుండా ఇలా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ సన్నటి మంట పైన మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా లేకుండా అన్నిటినీ దోరగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని చింతపిచ్చలు పీసులు లేకుండా శుభ్రంగా ఏరుకొని ఒక గిన్నెలోనికి వేసుకొని నీళ్లు వేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోండి. ఇలా ఒకసారి కడిగి ఆ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోనికి మనం ముందుగా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి. వీటిని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద టమాటాను కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తానికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. 2 స్పూన్లు కారము వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకొని మసాలా పేస్టుని ఇలా ముద్దలాగా కొంచెం గట్టిగా ఉండేలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత 1 కేజీ మీడియం సైజు వంకాయలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోనికి కొన్ని నీళ్లు వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకోండి. తర్వాత మనం తీసి పెట్టుకున్న వంకాయల్ని 4 భాగాలుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా ఘాటు పెట్టిన తర్వాత వంకాయ లోపల ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని వంకాయలలో పురుగులు ఉంటాయి, చూసుకొని వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. గుత్తి వంకాయ కూరకి నూనె అనేది కాస్త ఎక్కువగానే వేసుకొని చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె కాస్త వేడి అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ఘాట్లు పెట్టుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. వంకాయలకి పసుపు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. మనము ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్టులో సాల్ట్ వేసాము కాబట్టి ఇప్పుడు ఈ వంకాయలకు సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని సన్నటి మంట పైన మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వంకాయల్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి. వంకాయలు అనేది అన్ని వైపులా సమానంగా ఫ్రై అవుతాయి. వంకాయల్ని నూనెలోనే మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయల్ని ఇలా నూనెలోనే మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేశారంటే గుత్తి వంకాయ కూర మరింత రుచిగా చాలా బాగా వస్తుంది. వంకాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్టుని వేసుకోవాలి. మసాలా పేస్టు వేసుకున్న తర్వాత గరిటెతో స్లోగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మొత్తం వంకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. వంకాయ ముక్కలు చిరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలా
కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు సన్నటి మంట పైన ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకొని ఉడికించామంటే మనం వేసుకున్న మసాలా పేస్టులో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి ఇలా నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు చాలా స్లోగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు ఎక్కడ కూడా చిదిగిపోకుండా కలుపుకోండి. ఇప్పుడు మసాలా పేస్టు మిక్సీ పట్టుకున్న మిక్సీ గిన్నెలోనికి కొద్దిగా నీళ్లు వేసుకొని మసాలా పేస్ట్ మొత్తం వచ్చేలాగా బాగా కలుపుకొని ఆ నీళ్ళని వేసుకోవాలి. అలాగే తగినన్ని మంచినీళ్ళు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఎక్కువ నీళ్లు వేసుకోవద్దు. ఈ వంకాయలు మునిగేంత వరకు నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించామంటే మనకి గుత్తి వంకాయ కూర చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కూరలోనికి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. గుత్తి వంకాయ కూరని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నం, చపాతీ, పులావు, బిర్యానీ, రొట్టెలోనికి భలే రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.